अस्माकं वीरा उत्तरे भवन्त्वस्मानु देवा अवताहवेषु। దక్షిణ కాశీ తెలంగాణలో మహా సరస్వతి పుష్కరాల శుభ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఈ పుష్కర ఘాట్ నిర్మాణాన్ని ప్రజాంకితం చేస్తున్న పవిత్ర సందర్భం ఇది. సరస్వతి ఘాట్ లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకి తెలంగాణ ప్రభుత్వం, ఆనరబుల్ సీఎం గారు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రివర్యులు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు, స్థానిక అమాత్యవర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అమాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యంగా సరస్వతి మహాపుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు గౌరవనీయులైన కొండా సురేఖ గారు, ఇంకా చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారు, విప్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ ఎందరో పాల్గొంటున్న ఈ పవిత్ర తరుణంలో అదిగో పుష్కర ఘట్టాన్ని ప్రజలకు అంకితం చేశారు ఆనరబుల్ సీఎం. ఇప్పుడు మహాసరస్వతి యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అన్నిటికీ ప్రధానం జ్ఞానమే. ఆ జ్ఞాన సరస్వతి మహాసరస్వతి ప్రౌఢ సరస్వతిగా కాళేశ్వర ముక్తీశ్వర మహాక్షేత్రంలో ఉన్న తల్లి సరస్వతి, అంతర్వాహినిగా ఉన్న తల్లి సరస్వతి విగ్రహాన్ని ప్రజాంకితం చేస్తూ మనందరికీ ఆ తల్లి చల్లని చూపులు అందాలని శుభాకాంక్షలు అందిస్తున్నారు ఆనరబుల్ సీఎం ఈ వేదిక నుండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరి పక్షాన మహాసరస్వతి ఇదిగో ఇప్పుడు అద్భుత దృశ్య ఆవిష్కరణ జరుగుతోంది. 17 అడుగుల ఏకశిల విగ్రహం చల్లని తల్లి సరస్వతి మూర్తి. యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రావృత యా వీణా వరదండ మండితకర యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదివిర్ దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ఒక్కసారి మీరందరూ మీ గుండె తలుపులు విశాలం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు అందుకోండి. నేత్రోత్సవంగా, ఆధ్యాత్మికోత్సవంగా, అద్భుతోత్సవంగా ఆనరబుల్ సీఎం ఆవిష్కరించారు తల్లి సరస్వతి విగ్రహాన్ని. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం గావిస్తారు, పవిత్ర జ్యోతిని వెలిగిస్తారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అందరికీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులైన శైలజ రామయ్య గారి పక్షాన, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారి పక్షాన, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు గారి పక్షాన స్వాగతం. వేరే పండిత్ సాదజాం యజస్రాన్త్వా సాదజామి బృహజ్యోతిషంత్వా సాదజామి బోధజంతీన్త్వా సాదజామి జాగ్రతీన్త్వా సాదజామి ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం దిశో దిశా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ సరస్వతికి రెండు వైపులా చతుర్వేద మూర్తులు ఉన్నాయి. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ చతుర్వేద మూర్తులు కూడా నమస్కరించుకుంటున్నారు. ఋగ్వేదమూర్తి, యజుర్వేదమూర్తి, సామవేదమూర్తి, అధర్వణ వేదమూర్తి, చతుర్వేద మూర్తులు మన సరస్వతి విగ్రహానికి ఎదురుగుండా కూడా అదిగో రెండు కరపద్మాల మధ్య ఉన్న జ్ఞాన జ్యోతి, వేద జ్యోతి. ఋగ్వేద శ్వేత వర్ణస్య ద్విభుజో రాసభానన అక్షమాలా ధరా సౌమ్య ప్రీతో వ్యాఖ్యాకృతోద్యమ అజాస్య పీత వర్ణస్యాత్ యదుర్వేదోక్ష సూత్రధృత్ వామే కులిశపాణిస్తూ భూతిదో మంగళప్రద నీలోత్పల దళత్యామో సామవేదో హయానన అక్షమాలాన్వితో దక్షే వామే కుంభధరస్మృత అథర్వణాభిదో వేదో ధవళో మరకటానన అక్షమాలాన్వితో వామే దక్షే కుంభధరస్మృతి. ఈ చతుర్వేద మూర్తులు మహాసరస్వతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులందరికీ ఆశీస్సులు అందిస్తున్న వేళ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాడు దేవుడు అంటే యావత్ రాష్ట్రాన్ని ఆశీర్వదించినట్టే. మరి 4 కోట్ల ప్రజల గొంతుకగా మనకు ఆనరబుల్ సీఎం గారి స్వరం ధ్వనిస్తూ ఉంటుంది.
మహా సరస్వతి విగ్రహావిష్కరణ పవిత్ర దృశ్యాన్ని ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి, యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి అందిస్తున్న తరుణం ఇది. సరస్వతీదేవి కొలువై ఉన్న ఈ దృశ్యాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే మరి ప్రజాంకితం చేశారు. ప్రజల జయధ్వానాల మధ్య, మంగళధ్వానాల మధ్య, వేదమంత్రాల మధ్య మరి తల్లి చల్లని చూపులు అందరికీ అన్ని వేళలా అందాలని కాంక్షిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఉదయం శృంగేరి పీఠాధీశుల శ్రీముఖానుసారం ఆదేశానుసారం 5:44 తొగుట మాధవానంద స్వామి వారు ఆరంభించిన ఈ పుష్కరోత్సవంలో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ దంపతులు శ్రీధర్ బాబు గారు, శ్రీమతి శైలజ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇంకా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు గోవింద హరి గారు, ఇంకా ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావు గారు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో వేయించేసిన పెద్దలందరూ ఈరోజు ఉదయం ఆ పవిత్ర స్నానాన్ని ఆచరించారు. దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో ఇలాగే ఉత్సాహంతో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు ఈ తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వర సరస్వతి పుష్కర సందర్భంలో పవిత్ర జలాల్ని సంరక్షించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దర్శనంలో, అర్చనలో, అభిషేకంలో పాల్గొని మళ్ళీ వస్తారు వేదికపైకి. వేయించేసిన తర్వాత మహాసరస్వతి నవరత్న మాలిక హారతి ఉంటుంది. హారతికి ముందు ఆనరబుల్ సీఎం మనందరినీ ఉద్దేశించి సరస్వతి పుష్కరోత్సవ సందేశాన్ని అందజేస్తారు. మరోమారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అసంఖ్యాకులైన భక్తవరేణ్యులందరకు హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం అందజేస్తున్నది.